నేటి కాలంలో విద్యార్థినులు చదువులలో పడి వారి ఆరోగ్యాలను మరిచి బలహీనతలకు గురవుతున్నారని సీనియర్ న్యూట్రిషనిస్ట్ వై శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలోని ఏర్పాటు చేసిన శ్యామలాదేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ న్యూట్రిషనిస్ట్ వై శ్రీదేవి, క్యునోజ్ స్పీకర్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ మైక్రోబయాలజీ బి సందీప్తో హాజరయ్యారు. శ్యామల కాలేజీ ప్రిన్సిపల్ లావణ్య కుమారి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గాలి ద్వారా వచ్చే వ్యాధులు, వాతావరణ కాలుష్యాలతోటి అనారోగ్యాల పాలవుతున్నారని స్పష్టం చేశారు. వీటిని జయించాలంటే గృహంలో ఉండే వంటిల్లు, వైద్యశాల చిట్కాల గురించి వివరించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. ప్రతిరోజు యోగా, వ్యాయామాలు చేయాలని సూచించారు. చందు శ్రీమతి శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్న డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు వన్ డే నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా టాపిక్ వచ్చి ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, కాజెస్, రెమెడీస్ అండ్ గ్లోబల్ థ్రెట్స్. సో ఇది ఫుల్ డే సెమినార్ పొద్దున 9:30 నుంచి స్టార్ట్ అయింది. సో 9:30కి ఇనాగ్రల్ సెషన్లో మాకు శ్రీమతి వై శ్రీదేవి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ పినకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు. ఆవిడ చాలా బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి, దానికి ఫుడ్ ఎలా దోహదపడుతుంది, బికాస్ హెల్దీ బాడీ అన్నది హెల్దీ మైండ్ అనేది హెల్దీ బాడీలో ఉంటాయి కాబట్టి దీనికి ఆధారం ఫుడ్. సో న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, అందులో ప్రత్యేకంగా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోక ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల దాని యొక్క రీజన్ మెయిన్ ఏంటంటే ప్రాపర్ డయట్ లేదు, ప్రాపర్ న్యూట్రిషియస్ డయట్ లేకుండా ఉండడం, ప్లస్ ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఉండట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలవుతున్నారు. సో ఆవిడ చాలా చక్కగా కొన్ని టిప్స్, మన ఇంట్లో వైద్యం, కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా దాన్ని ఫేస్ చేయొచ్చు, ఎలా దానికి రెమెడీ ఇవ్వచ్చు అన్నది చాలా బాగా చెప్పారు. అది అయిపోతూనే మాకు కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ బి సందీప్త, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ మొత్తం సెమినార్ యొక్క జిస్ట్ని ఆవిడ చెప్పారు. ఆవిడ మెయిన్ ఫోకస్ అంతా సెప్సిస్ మీద పెట్టి చాలా డెప్త్గా వెళ్ళి మామూలు వాళ్ళకు కూడా, నాట్ ఓన్లీ ద సైన్స్ స్టూడెంట్స్ బట్ అందరికీ కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అర్థం అవ్వాలో అలా క్లియర్గా ఆవిడ చెప్పారు. దాని తర్వాత మాకు ఇనాగ్రల్ సెషన్ అయిపోతూనే కీ స్పీకర్ తర్వాత మాకు రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ఫస్ట్ సెషన్ ఏమో మాకు డాక్టర్ హమీదా బి, ఆవిడేమో మన డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. తర్వాత ఏమో డాక్టర్ అనుపమ హర్షల్, ఆవిడ సీనియర్ ఫ్యాకల్టీ, విజిటింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హెచ్ఎస్ఎన్ఎస్ యూనివర్సిటీ, మహారాష్ట్ర నుంచి వచ్చారు.